ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను ఎప్పుడు ఇంట్లో టొమాటో చట్నీ చేసినా బాగుంది అంటారు. సో నేను ఇది షేర్ చేసుకుందాం అనుకున్నా. దీనికోసం టమాటోస్ తీసుకొని కట్ చేసి కొంచెం దూరగా మిక్సీ పట్టుకోండి. దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, తర్వాత కొత్తిమీర, కారం, పసుపు, మెంతుల జీలకర్ర పొడి ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద పోపు వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చినాక అందులో వెల్లుల్లి వేయండి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులో టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఆ నీళ్ళంతా కొంచెం ఇంకిపోయేలాగా మగ్గనిచ్చుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, తర్వాత జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కారం, మరి చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత మీ ఆయిల్ అనేది బయటికి వస్తుందండి. అది వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తే రెడీ. సింపుల్ అండ్ టేస్టీగా